కార్యక్రమంలో మన తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటికే రాష్ట్రానికి 4 ప్రతిష్టాత్మక క్లస్టర్లొచ్చాయి. ఇదే స్ఫూర్తితో పెద్దపల్లికి కూడా ఒక స్కిల్ క్లస్టర్ తీసుకురావడానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ రంగంలోకి దిగారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఎన్ఎండిసి సహకారంతో ఈ క్లస్టర్ ఏర్పాటైతే పెద్దపల్లి పరిధిలోని ఐటీఐ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఆధునిక నైపుణ్య శిక్షణ అందుతుంది. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పెద్దపల్లికి స్కిల్ క్లస్టర్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. దేశంలో పిఎం సేతు కార్యక్రమం స్కీమ్ ఏదైతే ఉన్నదో దీంట్లో తెలంగాణ నంబర్ 1 పొజిషన్లో. మొన్న జయంత్ చౌదరి గారు కూడా ఈ క్లస్టర్స్ విషయం మాట్లాడినప్పుడు తెలంగాణకి 4 క్లస్టర్స్ వచ్చినాయి. అంటే దీంట్లో ఒక్కొక్క క్లస్టర్కి కేంద్రం 200 కోట్ల రూపాయలు ఖర్చు పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు, ప్రైవేట్ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో ఈ క్లస్టర్స్కి వాళ్ళు 40 కోట్లు ఖర్చు పెడతారు. అంటే ఇవన్నీ కూడా దేశంలో మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలని చెప్పి ఆ ఆలోచనతోని క్లస్టర్స్ పెట్టడం జరిగింది.